తాగానని ముక్కు మూసుకుంటావు మామా. నేనేదో తప్పు చేసినట్టు తప్పుకుంటావు. తాగానని ముక్కు మూసుకుంటావు, నేనేదో తప్పు చేసినట్టు తప్పుకుంటావు. ఎన్ని జుట్లు పట్టందే, ఎన్ని ప్లేట్లు మార్చందే, ఎన్ని జుట్లు పట్టందే, ఎన్ని ప్లేట్లు మార్చందే, ఇంత వాడివయ్యావు రావు బహదూరు. నీ అంతు తెలుసు మామా, నీ అంతు తెలుసు మామ, నా మీద బలదూర్. తాగితే తప్పేముంది, తాగితే తప్పేముంది. కోరి కోరి నన్ను కట్టుకున్నావు, పెళ్ళావా పెళ్ళావా, కొంగున ముడి వెయ్యాలనుకున్నావు. పెళ్ళావా పెళ్ళావా, కోరి కోరి నన్ను కట్టుకున్నావు, నీ కొంగున ముడి వెయ్యాలనుకున్నావు. నువ్వేమనుకున్నా, నీ బాబే ఏమన్నా, నువ్వేమనుకున్నా, నీ బాబే ఏమన్నా, మూడు ముళ్ళు వేసిన నీ మొగుణ్ణే మొనగాణ్ణి. ఇక నీ రిమ్మ తిరుగుదాకా నిన్ను వదల్నే వదల్నే. కాలం చేశారన్న కబురొచ్చిన మీ నాన్నగారు ఒక్కసారి వెళ్ళి చూసిన పాపాన పోలేదు. అమ్మను ఊరడించిన పుణ్యం కట్టుకోలేదు. అసలే అంతంత మాత్రం సంసారం. ఇంకా ఆవిడ బ్రతికే ఉందో కన్నే మూసింది. నాన్నమ్మ పేరేంటమ్మా? రమణమ్మ గారు. రమణమ్మ. అయితే మా నసులూరేది? విజయవాడ దగ్గర యనమల కుదురు. అల్లుడు, అమ్మాయి చేతి వంట బ్రహ్మాండం. సరే చూస్తాగా. ఏమిటి ఏమిటి ఉప్పు కర్రలేని తప్పిడి కొడు. నేనే సర్వసంగ పరిత్యాగం చేసిన సన్నాసి అనుకుందా, లేకపోతే నీలాగా బ్లడ్ ప్రెషర్ పేషెంట్ అనుకుందా? పొంగుతోంది యువక రక్తం, కావాలి మసాలా. అల్లుడు అల్లుడు, తాకుటీకుగా ముస్తాబై తిరగటం తెలుసు, వేదిక మీదకి ఉపన్యాసాలు దంచటం తెలుసు, అత్త మీద అలిగి రావటం తెలుసు. కాని భర్త మనస్సరిగి మసలుకోవటం తెలియదే. ఏమయ్యే రావు బహదూర్, అనుకోగానే సరిపోయిందా? భర్తతో కాపురం వెలగబెట్టబోయే కూతురికి కాస్త వంట మండబెట్టడం అన్నా నేర్పుకోవద్దు? డబ్బుంది కదా అని పందెపు గుర్రంలా మేపి అల్లుడి మీద ఎక్కించి సవారీ చేద్దాం అనుకున్నావా? టేక్ కేర్. ఊరుకో అమ్మా ఊరుకో. ఏం చేస్తా, కొండ విరిగి మీద పడినా కుయి కై మండడానికి వీల్లేదు. కోరి చేసుకున్నావుగా, లవ్ మ్యారేజ్. ఏం చేస్తాం, వెళ్ళమ్మా వెళ్ళు. కాస్త దూరంగా ఉండు, అసలే కాక మీద ఉన్నాడు, రెండు కొట్టినా కొట్టగలడు. దేహాలు పట్టుపరుపుల మీద, దేవుడీలు నౌకర్ల మీద వదిలిపెట్టబట్టే దేశం ఇంత నాశనమైంది. మామాజీ, కష్టం విలువ అనిపిస్తేనే కానీ అర్థం కాదు. ఇక నేలే పొలుపు. అల్లుడు అల్లుడు, అసలు లేవలేని పిల్ల. లేవలేకపోవడం ఏంటండి? నన్నే లేవ తీసుకొస్తే ఈ మాత్రానికి అరిగిపోదులేండి. ఇది ఒక కొత్త అనుభవమే. అది కాదు నాయన, మీరు మాత్రం ఎన్నిసార్లు అడ్డు పెడతారు? నా బాధలు ఎన్నని పంచుకుంటారు. మీ మాట విన్నందుకు, స్వతంత్రించి నిర్ణయాలు చేసుకున్నందుకు ఫలితం నన్నే అనుభవించనివ్వండి. ఏమిటి ఫలితం అనుభవిస్తున్నావా?
ఎందుకు? నేనేం తప్పు చేశాను? కావాలనుకుంటే కొంచెం తాగాను, కోపం వస్తే ఒకటేశాను, అంతేగా. ఈ మాత్రానికే బాధపడటం ఎందుకు? వంట నేర్చుకోమంటే తప్ప, పడక శుభ్రంగా ఉంచుకోవాలంటే తప్ప. ఎంత రావు బహదూర్ గారి ఇల్లరికపుటల్లు అయితే మాత్రం నీకు 3 ముళ్ళు వేసిన మొగాన్నే. అల్లుడు, ఇదేం బాగుండలేదు. గుడ్, వెరీ గుడ్. మీ పొట్టుపరుపుల మెత్తదనం చూపించినప్పుడు, మీ స్నానాల గదుల పరిమళం పీల్చమన్నప్పుడు, మీ అమ్మాయి దుస్తుల విలువలు వివరించి చెప్పినప్పుడు కాబోయే అల్లుడే అన్న జ్ఞానం లేకపోయింది. మామాజీ, ఇప్పుడు కూతురు కన్నీళ్లు చూచిన తర్వాత అల్లుడు ఒక మనిషిని గుర్తుకొచ్చిందన్నమాట. ఆల్ రైట్, మీ పాఠాలే మీకు అప్పచెప్తున్నాను. అంటే మీరు కావాలని నన్ను హింసిస్తున్నారా? పేదవారైనా మీరు నా వారని, నన్ను ఉద్ధరిస్తారని నమ్మినందుకు నా బ్రతుకింత నవ్వులు పాలు చేస్తారా? ఇక నాకు తావేశారని. నీ ప్లేట్ ఫిరాయింపు నా దగ్గర కాదు. అమ్మా, కన్న తండ్రిని ఎదుట ఉండి కూడా కాదని వారించలేదు, కన్న బిడ్డను ఓదార్చలేదు. నానమ్మ పేరు రమణమ్మ. నెల్లూరు, గుంటూరు, విజయవాడ దగ్గర ఎన్నమ్మల కుదురు. ఇవి మన దారి ఖర్చుకి. నేను ఇంకా నువ్వు నేనేమిటయా? అంతా ఒక్కటే. ఈ స్వతంత్ర భారతదేశంలో అందరం భారతీయులం, అన్నదమ్ములం. పోనీ సొంతకారులాగా పోనీయండి, పోనీ. సామ్యవాద సిద్ధాంతం ప్రకారం సర్వం ప్రజలదే. నీ కారేమిటి, నా కారేంటి? పోనీ పోనీ. గట్టివాడివే, ఏకంత ఉన్నా మేకంత పొదరుగా మాట్లాడుతున్నావు. ఆ బాబు, ఏ అబ్బాయిలు కారెక్కిది గాని రండి. ఎక్కండి, ఎక్కడ దిగాలో చెప్పండి, దింపేపోతాం. 1,00,000 రూపాయల కారణాలైనా ఆ ఆర్టీసీ బస్ కన్నా అన్యాయం చేశావు. పోనివయ్యా, పాడు సొమ్ము కష్టపడింది అయితేగా. పోనీ, డబుల్ రైట్. ఓహో ఓహో, స్టాప్ స్టాప్. ఏ తాతయ్యలు, కారెక్కిది గాని రండి. ఏంటో ఇది? మనిషి ఉన్నా లేకపోయినా కారు నడవడానికి అయ్యే చమురు ఖర్చు తప్పదుగా. లోడు వేసుకునే పోదాం. ఆ చూస్తారే మనకారే, ఎక్కండి ఎక్కండి. అయినా కళ్ళు కాళ్ళు లేని వాళ్ళకు కలవాళ్ళు సాయపడకపోతే పాపం వాళ్ళంతా ఎలా బ్రతుకుతారు? ఒకటే వాసన. వాసన తాత దగ్గర కాదు, ఇదిగో నీ దగ్గర. పాడు డబ్బు సంపాదించావు, అది ఎలా సంపాదించావో మర్చిపోవడానికి మత్తుగా తాగుతున్నావు. నువ్వు వాసన, నీ బ్రతుకే ఒట్టి వాసన. చచ్చా, పోనీ ట్రిపుల్ 8. 1,00,000 రూపాయలు. 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 1,
బ్రహ్మంతాత చెప్పింది నిత్యం జరిగే సత్యమిది తూచా తప్పక ఇప్పుడు జరిగే నవీన కాల జ్ఞానమిది బ్రహ్మంతాత చెప్పింది నిత్యం జరిగే సత్యమిది తూచా తప్పక ఇప్పుడు జరిగే నవీన కాల జ్ఞానమిది నీ వాణ్ణే నువ్వు మెచ్చుకోవడం తెలుగుదనమేమి కాదు నీ తెలివి బయట పడబోదు నీ వాణ్ణే నువ్వు మెచ్చుకోవడం తెలుగుదనమేమి కాదు నీ తెలివి బయట పడబోదు నీ వాణ్ణే నువ్వు తిట్టకపోతే తెలుగు వాడివే కాదు బ్రహ్మంతాత చెప్పింది నిత్యం జరిగే సత్యమిది తూచా తప్పక ఇప్పుడు జరిగే నవీన కాల జ్ఞానమిది ఓట్ల కోసమై ఊళ్ళు తిరగడం దేశం కోసం కాదు అది ప్రజాసేవకై కాదు ఓట్ల కోసమై ఊళ్ళు తిరగడం దేశం కోసం కాదు అది ప్రజాసేవకై కాదు ఛాన్స్ తగిలితే మంత్రి నౌదునను ప్లాను లేకపోలేదు బ్రహ్మంతాత చెప్పింది నిత్యం జరిగే సత్యమిది తూచా తప్పక ఇప్పుడు జరిగే నవీన కాల జ్ఞానమిది పదవుల కోసం ప్రాకులాడటం ప్రెస్టేజీకి కాదు మన ప్రజల బాగుకు కాదు పదవుల కోసం ప్రాకులాడటం ప్రెస్టేజీకి కాదు మన ప్రజల బాగుకు కాదు పూల దండలిక పడవేమో నన్ను చింతలేకపోలేదు బ్రహ్మంతాత చెప్పింది నిత్యం జరిగే సత్యమిది తూచా తప్పక ఇప్పుడు వంశీని నువ్వేం చెప్పబోతున్నావో నాకు తెలుసు నీకు నా మీద ఏదో తెలియని ఫీలింగ్ కలిగింది అది ఇష్టమో స్నేహమో ప్రేమో నీకు తెలియట్లేదు ఒక్కసారిగా నా గుండెల మీద వాలిపోవాలనిపిస్తుంది అవునా శిల్ప నాకు కూడా ఏదో తెలియని ఫీలింగ్ గుండె నిండా ఉంది అది ప్రేమే అయి ఉంటుంది అంటాననుకున్నావా ఇలా ప్రేమ వంకాయ గోంగూర లాంటి ఫీలింగ్స్